కారణం ధ్యానమే. ధ్యానం అంటే తెలియని స్థితి, ఎవరికి తెలియదు కొత్తలో. ధ్యానం అనే మాట వింటమే కొత్త. ఏ సమయంలో విన్నానంటే నాకు ముందు తెలిసింది, అయినా అజ్ఞానంతో ఉన్నాం కాబట్టి దాన్ని ఎగతాళిగా చేశాను. కళ్ళు మూసుకుంటే రోగాలు ఎలా తగ్గుతాయి, కళ్ళు మూసుకుంటే జ్ఞానం ఎలా వస్తుంది అంటే కళ్ళు మూసుకుంటే అన్నీ వస్తాయి అన్నారు. ఎంత పిచ్చోడమా అన్నట్టుగా ఉండేవాడిని. ఎదురు షాపు, ఎదురు ఇల్లు, అతను ధ్యానం చేస్తుంటే ఎగతాళి చేసేవాడు. ధ్యానం ఎలాంటి స్థితిలో తెలిసింది అంటే, బాగా అనారోగ్యం, బాగా శరీరం పడిపోయి ఇబ్బంది పడుతున్నప్పుడు ధ్యానం తీసినా కూడా ఈర్ష్య, ద్వేషం, అసూయ, నమ్మకం లేనిది జీవితం అట్ట గడిపినప్పుడు ఎంత బాధ ఉన్నా కూడా అజ్ఞానం ఉంది, అది మనల్ని కడిగి అణిచివేస్తుంది. అంటే యాక్సెప్టేషన్ లేదు. అలాంటి స్థితిలో తెలిసినప్పుడు వీళ్ళు మూర్ఖులు వినడు అనుకున్న స్థితిలో మా నాన్నగారి ద్వారా మెడిటేషన్ అందింది. అంటే తడి చెట్టు వైద్యం మనకి కాదు కదా, మన ఇంట్లో వైద్యం మనకి ఎక్కదు కదా. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు ఎవరు చెప్తే వినాలని ఒక మంచి అకేషన్ పార్టీ పెట్టి బర్త్డే సెలబ్రేషన్లో 2000 మందిని ఫంక్షన్ పిలిచి ధ్యానం చెప్పాల, ధ్యానం చెప్తే ఆగిపోతారని. అలాంటి స్థితిలో దేవరం తర్వాత వివరాలు గారు పిలిచి ప్రోగ్రాం పెడితే అందరూ వచ్చారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. నా పరిస్థితి ఎలాంటిదంటే 18 రకాల వ్యాధులతో ఉన్నా, నేను మంచంలో ఉన్నాను. ఇక్కడ దాకా బాడీ మొత్తం పడిపోయింది, ఈ తల పైభాగం పనిచేస్తుంది, అన్నీ మంచంలో ఉన్నాయి, పెట్టలోనే. డైలీ 10 సిలిండర్స్ ఎక్కించేవాళ్ళు, 20-30 ట్యాబ్లెట్స్, 15-20 ఇంజక్షన్లు చేసినా కూడా శరీరం 1 గంట పనిచేస్తుంది ముందు, తర్వాత మళ్ళా అంతే. అలాంటి స్థితిలో ధ్యానం అని తెలిస్తే అతని సంగతి తేలుద్దాం, జనాలు మోసం చేస్తున్నాడు, కళ్ళు మూసుకుంటే వేగాలు తగ్గుతాయి, ఇన్ని మందులు వాడితేనే నాకు తగ్గలేదు అనే మూఢనమ్మకంతో, బుద్ధి లేని తనంతో ఉన్నారే కానీ తెలియదు. ఇలా క్లాస్ జరుగుతుంటే వెళ్తే అక్కడ ఎందుకు వెళ్ళాను అంటే నన్ను మళ్ళా తీసుకెళ్ళారు మోసుకుని. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి చేసింది ఏంటంటే వాడి సంగతి తెలుద్దాం అని వెళ్ళిన పరిస్థితిలో ఇప్పుడు చెప్పాడు దాకా అతను 20 minutesలో ఎలా అయితే ఆయన అనుభవం చెప్పాడు, అలాంటి అనుభవం నాకు ఏంటంటే కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి నన్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళారు. అలా కుర్చీలో కూర్చున్నా ఇలా కూర్చున్నా. అలాంటి స్థితిలో అతను కుర్చీ నాకు ఇస్తే ఒక బుద్ధి పని చేసింది, కామన్ సెన్స్. అందరు ధ్యానం చేస్తున్నారు కదా, మనం కూడా చూద్దాం, ఏదో ఈ సంగతి తిరుగుతామని ధ్యానంలో కూర్చున్నాం. కరెక్ట్గా అతను 40 నిమిషాలు ధ్యానం చేయించాడు. కళ్ళు మూసుకున్నాను. ఆ 40 నిమిషాల ముందు ఏంటంటే నలుగురు మూసుకుని వచ్చారు. నన్ను చచ్చి పడిపోయిన కాళ్ళు చేతులు ఇలా కొబ్బరి పడిపోయినాయి, చికెన్ గునియా, రొమటైడ్, ఇట్లా కదిలిస్తే పెయిన్స్, చెయ్యి కదలటానికి వీలేదు, కాళ్ళు కదలటానికి వీలేదు. ఈడ్చుకుంటూ వచ్చి కూర్చోబెట్టిన నన్ను 40 నిమిషాల్లో కళ్ళు మూసుకొని ఈ శ్వాసను గమనించడం కూడా తెలియదు అని చెప్తా ఉంటే ఒక 5 నిమిషాలకు 10 నిమిషాలకు ఆ శ్వాసని 2 సెకండ్లు గమనించడం, మళ్ళీ ఆలోచన రావడం, ఆవలింతలు, కళ్ళ నీళ్లు, ఇక శరీరం తేలికైపోవటం, ఈ బాడీ పెయిన్స్ తగ్గిపోవటం. 40 నిమిషాల్లో ధ్యానంలో నుంచి లెగిసి కాళ్ళు చేతులు ఇచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని క్షమాపణ చెప్పారు. ఈరోజు కూడా ఒక సింగిల్ ట్యాబ్లెట్ వాడలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, మందులు వాడలేదు, ఎటువంటి రోగాలు రాలేదు. మరి చూడండి, అంటే ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది, ఏ ఇబ్బంది లేదు.
హయ్యెస్ట్ పీక్ డాక్టర్. ఈ ప్రపంచంలో వాడి మించిన డాక్టర్ ఇంకోటి లేడు. డైలీ ధ్యానం చేస్తే కొన్ని లక్షల మందికి డబ్బులు తీసుకోకుండా నయం చేసే శక్తి వాడికి వస్తుంది. ఒక ధ్యాని ఇక్కడ ఎలా పనిచేస్తాడు అంటే 100% ప్యూర్గా సేవ చేస్తాడు. అంటే ధ్యానం చేసిన వాడికి ధ్యానం చేయని వాడికి అంత మార్పు. అది నా స్వానుభవం. దాన్ని తెలియక ముందు ఎంతైతే అభిధానంలో ఉన్నామో ఆ బాధలన్నీ పడ్డాం, సమస్యలను తెచ్చుకున్నాం. గురువుగారికి ఒక రోజున, సార్ మీరు ఇప్పుడు దాకా మన ఎందుకు కనపడలేదండి, చెట్టుకి పండు పండితేనే రాలుద్ది, ఆకు రాలంటే పాపాలు కూడా రాలిపోతాయి. అది రావాలంటే అది పాపము అని తెలియదు, పుణ్యం అని తెలియదు, చేసుకుంటూ వెళ్ళిపోయాము. గతం గదహ, వర్తమానాన్ని పట్టుకో, నీకు కావాల్సినంత శక్తి వస్తున్నాడు. అలా ధ్యానం ద్వారా చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతూ ఇంతమంది పరిచయం అవుతున్నారంటే కొన్ని లక్షల మంది బంధువులు ఇప్పుడు మనకి. కులం లేదు, మతం లేదు, మానవత్వం అనేది బంధం ఏంటంటే మానవుడే మాధవుడిగా చూడటం. అది తెలుసుకున్న తర్వాత జీవితం చాలా బాగుంది. సార్ చెప్పినట్టుగా నాకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. అంతకుముందు మన షాప్లో కూర్చోవాలి, వర్క్ చేయాలి, కష్టపడాలి, ఎన్నో రకాల పాపాలు చేయాలి, అబద్ధాలు ఆడాలి, తప్పులు చేయాలి, ఎన్ని చేయాలి. ఏ తప్పు చేయకుండా వ్యాపారం జరుగుతూ ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ వచ్చే డబ్బులు 10 మందికి పంచుతున్నాం. ఖర్చు పెట్టడం కోసమే డబ్బు సంపాదిస్తున్నాం. ఇప్పుడు దాకా ఖర్చు పెట్టడం కోసం కాదు, దాచిపెట్టడం కోసం వ్యాపారం చేసాం. ఇప్పుడు ఖర్చు పెట్టడం కోసం వ్యాపారం చేస్తున్నాం. ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి, అది చేయటం కోసం వృత్తి అనేది వచ్చిన తర్వాత ఈ సాధన ద్వారా అన్ని సంగతి తెలిసింది. అలా ఎన్నో అనుభవాలు. ఎక్కడికి వెళ్ళినా బంధువులే, ఆత్మబంధువులే. ఒకప్పుడు ధ్యానం చేయక ముందు ఎవరిని వెళ్తే రూమ్ తీసుకోవాలి, లేకపోతే బంధువులు ఇళ్ళకి వెళ్ళాలి, వాళ్ళ దెబ్బ తట్టుకోలేక మనం ఇల్లు అడుగుతారు. ఈరోజు ఏ ఊరిలో కూడా మనకి ధ్యాన మందిరం ఉంది, పెరుగుడు ఉంది, వసతి ఉంది, భోజనం ఉంది. మరి ఇన్ని కోట్లకు వచ్చి ఆశ్రమాన్ని కట్టారంటే మరి ఎవరి కోసం? అందరి కోసం. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ ఎంత సాధన చేసినా హ్యాపీగా మన సంతోషంగా ఆహ్వానిస్తారు. నేను నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, ఎంతో శక్తి ఉంది. అయితే ఎక్కడ తిన్నా కూడా ఇక్కడ ఉన్నంత శక్తి నేను గమనించింది ఏంటంటే, ఓంకారంకి వచ్చి మనం నిద్ర చేసినా చాలు, ఊర కూర్చునే చాలు. ఇక్కడికి వచ్చి మన ఆలోచనలు, మన బుద్ధి, మనకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అది కళ్ళారా నేను చూశాను. మా నాన్నగారు 2 కళ్ళు పూర్తిగా పోయినాయి. వదిలేకంటి హాస్పిటల్లో గుంటూరు సెక్రటరీలో చూపిస్తే ఒకటే చెప్పారు వాడు, మీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ ఆయన దగ్గర కళ్ళు లేవు. మా తమ్ముడు అడిగాడు, ఎంతైనా పర్లేదు సార్, నాన్నగారు నేమైతే చాలేనన్నాడు. అన్న అది అవ్వని పని, అసంభవం అన్నాడు. నేను బాంబేలో ఉన్నప్పుడు ఆ టైంలో కాల్ చేసి చెప్పాను, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఓంకారేశ్వరికి వెళ్ళు, అక్కడ వసతి ఉంది, సాధన ఉంది, భోజనం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాడు, 3 నెలలు 2 నెలలు ఉన్నాడు. పూర్తిగా వచ్చి నీ కళ్ళు రెండు ఆటమే కాదు, ఆయన కొన్ని 100 కీర్తనలు రాశాడు కూర్చొని. పాటలు ఓంకారం మీద, ధ్యానం మీద, శాకాహారం మీద, గురువుగారి మీద, బుద్ధుడి మీద, ఎంతోమంది యోగుల మీద, పరమశివుడి మీద, ఇలా కొన్ని 100 పాటలు రాశాడు. ఆయన పాడాడు. పిఎంసీలో యూట్యూబ్లో వేమ మల్లికార్జునరావుని కొడితే మనకి ఆయన గీతాలు అండ్ ఆయన అనుభవాలు 2 వస్తాయి. వేమ మల్లికార్జునరావు అని కొడితే చాలు, అంటే యూట్యూబ్లో పిఎంసీలో ఆయన అనుభవాలు ఉన్నాయి. అలా దాదాపుగా చేసిన వాళ్ళందరూ కూడా అనారోగ్యం ఉన్న వాళ్ళకి నా పనిదే. వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర కూర్చోవటం, ధ్యానం చేయించడం,
కారు ఎక్కించుకోవడం తీసుకున్నాను. ఇక్కడికి కారులో దాదాపుగా ఒక 100 వెహికల్స్ తీసుకొచ్చాం ఇక్కడికి ఓంకారిస్ట్కి. డబ్బులు లేకుండా వ్యాన్లు పెట్టి కార్లు పెట్టి చీరాల నుంచి క్షేత్రానికి తీసుకొచ్చాం. ఇవాళ ఉదయం కూడా వచ్చేటప్పుడు మళ్ళీ 2-3 టికెట్ ధ్యానం చేయించి బండి ఇంటి దగ్గర పెట్టి బండి అక్కడి వెళ్దామని ప్రయత్నం చేసుకొని వాళ్ళకి ఇవాళ కార్యం ఒకసారి వస్తామంటే వాళ్ళకి ముందు ధ్యానం చేయించే 2 గంటలు చాలా గొప్ప మనం. అంటే మనం ధ్యానం చేసిన వాడు వాడి గురించి ఆలోచించరు. ఎటు వాళ్ళకి ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, ఏ ఆలోచన ఉంటుంది. ధ్యాస అంతా కూడా 10 మందికి మంచి చేయాలి, అందరూ బాగుండాలి, నేను బాగున్నాను నాతో పాటు అందరూ బాగుండాలి అనే ఆలోచన వస్తుంది. ఈ బుద్ధి మారుద్ది. మనం ఆలోచించే ఆలోచనలు చండాలంగా ఉంటాయి. ధ్యానం లేకపోతే తినే ఆహారం చండాలంగా ఉంటుంది, మాట్లాడే మాట చండాలంగా ఉంటుంది, చూసే చూపు చండాలంగా ఉంటుంది, ఇంద్రియాలు మొత్తం చండాలంగా ఉంటాయి. ఒక్క ధ్యానం చేస్తే అన్నీ మారుతాయి. డాక్టర్ మనకు ముందు చాలా తక్కువ అవుతుంది. ఇది ఎన్నో అనుభవాలు. కొన్ని 100 మందికి నేను ప్రాణం పోసాను. ఎలా పోసానంటే ధ్యానం చేస్తే ప్రాణం పోసావు అంతే. అలాంటి పరిస్థితుల్లో చాలామంది, నేను చదివింది చాలా తక్కువ, 7th క్లాస్. డాక్టర్ 400 మంది డాక్టర్స్కి ఒక 2 days వర్క్షాప్ చేశాను. మా చూడు 200 మంది డాక్టర్లకి వాళ్ళు యానివర్సరీ చేస్తుంటే నన్ను పిలిచారు. నాకు అర్థం కాదు ఇదేందని. చూస్తే ఏంటంటే దాంట్లో ఒక డాక్టరు ఆయనకి తెలియకుండా స్పృహతో పడిపోయాడు. ఆయన అంబులెన్స్ పిలిచి తీసుకెళ్తుంటే నేను కూర్చోబెట్టి ఎక్కిళ్ళు వస్తున్నాయి, ఆగట్లా, మిగులు పట్ల. వీళ్ళందరినీ పక్కన తీసుకెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చొని చిన్న చిట్కా ఒకటి ఐదు వచ్చింది. కొద్దిగా మంచినీళ్ళు గొంతులో పోసి మింగబాకండి, అట్టే ఉంచుకోండి, కళ్ళు మూసుకోండి అని మ్యూజిక్ పెట్టి వెళ్తే. నేను చేసిన పని ఏంటంటే చిన్న చిట్కా కరెక్ట్గా 15 నిమిషాలు ఆయన ఫుల్గా మారిపోయాడు. వచ్చేవాడు మా ఇంటి ఎదురే అమెరికాలో పెద్ద డాక్టర్. దాదాపుగా 2000 మంది డాక్టర్కి అంటే క్యాన్సర్ వ్యాధిని ఆయన ఆపరేషన్ చేసిన ఆయన చీరాలెత్తుంది. అంటే బుద్ధి ఉంటే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. బుద్ధి లేకపోతే భగవంతుడు కాదు కదా, ఈ భూమి మీద ఎవరు మందికి రాదు. డబ్బు ఉంటే దేనికి పనికి రాదు, బుద్ధి ఉంటే పని చేస్తుంది. అలాంటి చిన్న చిన్న చిట్కాలతోటే ఎంతో ధ్యానం నేర్చుకుని ధ్యానం చేసి మనం ఉంటే మంచి మంచి ఐడియాలు వస్తాయి. అలా చీరాల్లో ఇక్కడ నేను ఓంకాయస్కి ఒకసారి వచ్చాను. 3 days ఉన్నా. 2 సంవత్సరాల పాటు నాకు ఆహారం లేదు, ఒక గ్లాసు నీళ్ళతో ఉన్నా. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంద్రబాబు అని. వాసన లేదు, రుచి లేదు, బాడీ వీక్నెస్ లేదు. బాడీ మొత్తం 60 kg తగ్గిపోయా. ఊరు మొత్తం ఆశ్చర్యం, నాకు ఆశ్చర్యం. ఇక్కడ 3 నిద్రలు చేశాను, 3 రోజులు ధ్యానం కూడా చేయలే, అంతే. మరి నాకు అర్థం అంటే ఇక్కడ ఎంత శక్తి ఉందనేది అప్పుడు నాకు అర్థమైంది. గురువుగారు అడిగా, సరే సార్ అడిగా, ఆయన కూడా చెప్పాడు. ధ్యానం చేసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు చేసే ప్రతి పని కూడా హైలైట్ ఉంటుంది, శక్తి అపారంగా వస్తుంది. అది ఆ శక్తి ఎక్కడ ఉంది అంటే ఓంకారంలో ఉంది. ఆ ఓంకారం ఉన్నా కాబట్టి మరి ఎవరైనా కనపడితే చెప్పేది కూడా చెప్తాం. ఓంకారం వల్లనే అక్కడ అన్ని రకాలు ఉంటాయి, మీకు ఇబ్బంది ఉండదు, తగ్గిపోతే వెళ్ళని చెప్తాం. అలా చాలామందిని పంపించారు ఇక్కడికి. 2 కాళ్ళు చచ్చిపడిపోయి వస్తే 2 కాళ్ళు బాగున్నాడు, కర్ర పుట్టుకొని తిరిగి వాళ్ళు కర్రీసేసారు. దీనికల్లా ఒక్కటే మనం చేయాల్సింది, పౌర్ణమి రోజుల్లో నిద్రపోకూడదు, ధ్యానం బాగా చేయాలి, సత్సంగాలు చేయాలి. అది చూడండి, క్యాన్సర్ పేషెంట్ కూడా ఫ్రీ అయిపోతాడు.
లివర్ ఫెయిల్ అయ్యి ఒక డాక్టర్ దగ్గర కంపౌండర్ కూడా అతను వాళ్ళ తమ్ముడికి లివర్ ఫెయిల్ అయితే ఆయన అర్ధరాత్రి 1 గంటలకు ఫోన్ చేసేట శేషిలో ఉంది, ఇప్పటికి 2 లక్షలు అయిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, నా పరిస్థితి ఇది, మనకు బాగాలేదు, ఏం చేయమని అడిగాడు. ఎక్కడున్నారంటే గుంటూరులో ఉన్నాం అన్నాడు. అమరావతి దగ్గర నెక్కలు ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళండి, మీరు మర్చిపోండి మైండ్లో, అతను తీసుకుని వెళ్ళండి. వెళ్తున్నారు కాబట్టి వెళ్ళినప్పుడు ఒక 3-4 వేల రూపాయలకి వెళ్తారు, రైస్ బ్యాగ్ తీసుకెళ్ళండి, మీరు సాధన కోసం వచ్చి చెప్పండి అని చెప్తే వాళ్ళు 14 రోజుల పాటు ఉన్నారు అక్కడ. ఏదైతే రిపోర్ట్ చూసి ఆయన 40 లక్షల రూపాయలు అడిగిన డాక్టర్ రిపోర్ట్ చూసి మైండ్ పోయింది. నాకే వచ్చారు. మళ్ళీ ఆయన చెప్పారంటే ఆడిని చెప్పాల, ఆ క్షణంలో వచ్చింది చెప్పాను. అలా నాకు డబ్బులు లేవని అన్నాడు. ఫోన్పే చేస్తాను, 5,000 రూపాయలు ఫోన్పే చేసి పంపించు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మైండ్ నుంచి ఆలోచన తీసేయండి, డాక్టర్ దగ్గర సబ్జెక్ట్ మొత్తం మర్చిపోండి, వెళ్ళి చేయండి అంటే మరి అతను 40 సంవత్సరాల పాటు డాక్టర్ దగ్గర కంపౌండర్ వెత్తపోయాడు. మరి అలాంటి ఎన్నో అనుభవాలు అంటే ఎన్ని కూడా చాలా చెప్పాలి అంటే నీళ్లు బిందు నుంచి పారబోసేంత అంత ధ్యానం చేస్తే రోగాలన్నీ పారబోస్తాం, బయటకు వెళ్ళిపోతాయి. అది 100% 100 కాదు, 140% అది షూర్గా ఉన్నాయి ఆ రిజల్ట్. అలా ఎన్నెన్నో ఉన్నాయి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పట్టాభి స్వీట్స్ చీరాల్లో ఫేమస్, రోజుకి తిరుపతిలో జనలాగా ఉంటారు అక్కడ స్వీట్స్ కావాలంటే 200 మంది ఉంటారు. అలాంటిది వాళ్ళ అన్న కూతురు 18 సంవత్సరాల అమ్మాయి 4 సంవత్సరాల క్రితం మందులు పడిపోయింది, స్పృహ లేదు, అది చచ్చిపోదు బతకదు. అలాంటి అమ్మాయి నా ఇంటికి వచ్చి నన్ను చూసిన వాళ్ళు, వీడు చచ్చిపోతారు 2-3 అనుకున్న వాళ్ళు చూపులకు వచ్చారన్నమాట. నన్ను చూడటానికి వచ్చిన వాళ్ళు ఆయన వచ్చాడు, అన్న నిద్రపోయాడు నన్ను చూసి, అదేది పోయా ఇదేది రికార్డు అది. ఆయన నన్ను పాపి బండెక్కించుకొని వాడికి తీసుకెళ్ళాడు. ఇది 4 సంవత్సరాల క్రితం పడిపోయింది, దీని పరిస్థితి ఇది, అన్ని హాస్పిటల్ తిప్పాము, రోజుకి 50,000 రూపాయలు నుంచి 1,00,000 రూపాయలు మందులు పడారు, హైయెస్ట్ మందులు తగ్గల. నేను వెళ్ళి కూర్చొని వల్లనే బాగా పెద్ద భయం కాదు, ఆమె లేచి కూర్చోండి ధ్యానం చేపిస్తారు, ఆమె ధ్యానం కూడా చేసేది. 4 రోజులు వెళ్ళి కూర్చొని ధ్యానం చేయించాను. పట్టుకొని కూర్చొని ధ్యానం చేపిస్తే ఆమె కష్టపరిస్థితితోటే అదికి వచ్చింది. నాకు నా ఎనర్జీ మొత్తం అవుతుంది, అయినా కూడా కూర్చున్నా. ఇలా కూర్చొని ధ్యానం చేస్తే ఆమె కళ్ళ మీద చేతులు పెట్టడం, నడుము మీద చేతులు పెట్టడం, బాడీ మీద చేతులు పెట్టడం, బాడీ మొత్తం పెట్టుకుని ధ్యానం చేస్తే స్పర్శ వచ్చింది. 40 రోజుల్లో ఎక్సలెంట్గా తయారైంది. రవి స్వీట్స్ చీరాల్లో ఫేమస్, పట్టాభి స్వీట్స్, రాజు స్వీట్స్, వాళ్ళే 40 షాపులు ఉన్నాయి, గుంటూరు, విజయవాడ ఇది కూడా. అలాంటి వాళ్ళు ఈరోజు కూడా నాకు లడ్డు ఇచ్చి పంపించాడు, 15 లడ్డు స్వీట్ బాక్స్ ఇచ్చి పంపించాడు మమ్మీ. అలాంటిది ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ధ్యానం చేస్తే ఏమొస్తాయి, ఎదుటి వాళ్ళకి సాయం చేద్దాం, ఎదుటి వాళ్ళకి సేవ చేద్దాం, ఎదుటి వాళ్ళకి సాధన చేపిద్దాం అని ఆలోచన వస్తుంది. మరి ఏంటంటే ధ్యానం అంటే D+ ధ్యానం అంటే మన కళ్ళు మూసుకొని మన లోపల మనం ఎట్టాం. ఇది ఏమన్నా ఉందా, చదవాలా లేకపోతే ఏదన్నా నేర్చుకోవాలా? సింపుల్ 5 మినిట్స్ కూర్చుంటే ఒక్కసారి చూస్తే రెండోసారి మనం ఇంకా 10 మంది చూపించవచ్చు, 1,00,000 మంది చూపించవచ్చు, 1,00,00,000 మంది చూపించవచ్చు. కళ్ళు మూసుకోండి, నోరు మూసుకోండి, చేతులు కట్టేసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, అయిపోయింది. ఇప్పుడు అతను 20 నిమిషాల్లో అతను ఫస్ట్ కూర్చున్నాడు, అనుభవం కరెక్ట్గా గెస్ చేశాడు, బాడీ అంతా అంతా అయిపోయింది, గాలిపట్ల తెలిపోద్ది. ఇది ఇంకెంతకన్నా సింపుల్గా ఉందంటే ఏది లేదు. ఇంకోటి ఏంటంటే కోట్లు పోసి డబ్బులు ఖర్చు పెట్టి మన కోసం వీళ్ళందరూ పోరాడి క్షేత్రాలు కట్టిస్తున్నారు. ఇక్కడ ఒక డబ్బు రూపాయి లేదు.
చిల్లిగా లేదు. మన దగ్గర ఉంటే సేవ చేయటం, ఉంటే ఇస్తాం, లేకపోతే చేస్తాం. మరి మిమ్మల్ని బతిలాడుతున్నారు. ఏం బతిలాడుతున్నారు? రండి, క్షేత్రాన్ని రండి, అందరికి చెప్పండి, ఇక్కడికి వచ్చి చేసుకోండి అని ఇంత అవకాశం అనిపిస్తారు మనకి. 5-10 కోట్లు ఖర్చు పెట్టి క్షేత్రాలు కట్టి అందరి కోసం చేస్తారంటే ఈ బుద్ధి, జ్ఞానం అనేది 2 రావడంతో నా దగ్గర ఏది ఉంది అది చేయాలని చేస్తున్నాం. అంతకుముందు చేసాం, నాది నేను అనుకున్నా కాబట్టి అన్నీ వచ్చినాయి. ఇప్పుడు శక్తి ఏంటంటే ఓంకారేశ్వర్లో మనం ఇలా కూర్చొని ధ్యానం చేసినా, సత్సంగం చేసినా ధ్యానమే. మంచి మంచి మాటలు వింటున్నాం, మంచి మంచి అనుభవాలు వింటున్నాం, మనకి ఎంతో హాయిగా ఉంది. ఆలోచన రావట్లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, దిక్కు లేదు, చింత లేదు. ఇన్ని అవకాశాలు ఒక కళ్ళు మూసుకొని ధ్యానం చేసినోడికి వస్తుంది, అక్షయపాత్ర అవుతుంది. ఇలా ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా కూడా దొరుకుతుంది మనకి ధ్యానం ద్వారా. అన్ని చోట్ల మనకి అవకాశం దొరుకుతుంది. ఇలా ఎన్నో అనుభవాలు. ఇవాళ నిన్న మార్నింగ్ శ్రీనివాసులు గారు ఫోన్ చేశాడు. మొన్న సార్ ఎక్కడన్నా సార్ 25వ తారీఖు మనకి పౌర్ణమి ఉందని. నేను అతను అడుగుతుంటే నాకు నడువు నొప్పులు ఉండే సార్ అన్నాడు. అదే సార్ ఓంకారేశ్వరులో నడువు నొప్పులు ఏంది, గిరిప్రదక్షిణ చేస్తే పోతాయి. అప్పుడు నాకు ఆ స్పాట్ ఐడియా వచ్చింది. అతను ఒక్కడే చేయడం మీద అందరం చేద్దాము, గిరిప్రదక్షిణ పెడదాము. 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, 18 సార్లు గిరిప్రదక్షిణ చేస్తే 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా తక్కని వ్యాధులు తగ్గడానికి అవకాశం ఉంది. నేను నా మాట కోసం ఇవ్వడం కాదు, మీకోసం ఇవ్వడం కాదు. మీరు రండి, చూడండి, చేయండి. మీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా తెలియకపోవడానికి మంచి మార్గం. గిరిప్రదక్షిణ చేయండి. ఈ చుట్టూ నేచర్ ఉంది, ప్రకృతి ఉంది. ఇటు మనకి శ్రీశైలము, ఇటు మనకి ఉమామహేశ్వరం, మధ్యలో మనం ఉన్నాం. ఓంకారంలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఈ 18 సార్లు గిరిప్రదక్షిణ చేసి పౌర్ణమి రోజుల్లో 3 రోజుల పాటు ఇక్కడ ఉంటే మీకు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకురండి. అవసరమైతే మీ దగ్గర డబ్బులు పెట్టిస్తారండి, లేదంటే వాళ్ళు బదిలాలు ఇస్తారండి. వాళ్ళు ఎంత మార్పు వస్తుందో చూడండి. 100% ఇక్కడ 18 సార్లు గిరిప్రదక్షిణ చేసి 18 గంటలు ధ్యానం చేస్తే అంటే 72 గంటలు ఇక్కడ ఉంటే 100% మార్పు అనేది షూర్గా వస్తుంది. అలా నేను ఓంకారేశ్వరంలో చాలా అనుభవాలు చూశాను. ఇదే కాదు, అలా మనకి ఇప్పుడు అరుణాచలంలో కూడా మనకి అవకాశం ఉంది. అరుణాచలంలో 3 రోజులు ఉంటే నేను ధ్యానం చేస్తే 2007 జరిగింది మొత్తం గుర్తుకొచ్చింది. ఆ ఎప్పుడో నలుగురు గుర్తుకొచ్చారు. వాళ్ళకి కాల్ చేసి పిలిపించి ఆ 3 రోజుల్లోనే నెలకి 60,000 రూపాయలు రెంట్ మాట్లాడి ఒక ఆశ్రమం తీసుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు 10 లక్షల రూపాయలు నెలకు ఖర్చు అవుతుంది. దాదాపుగా 100 మంది వచ్చి ధ్యానం చేస్తున్నారు. అక్కడ మనకి 20 సీట్లు స్థలం ఒక్క 40 రోజుల్లోనే ఫ్రీగా వచ్చింది. మనం 4 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని 80 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అగ్రిమెంట్ తోటి డబ్బులు లేకుండా 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వన్నారు. చూడండి, అడ్వాన్స్ లేకుండా 3 సంవత్సరాలు డబ్బులు ఇవ్వంటే మనం మన ఆలోచనలు, మన కోరికలు ఇవి ఉంటే అన్నీ వస్తాయి. అది ఒక సాధన ద్వారా అయింది. దయచేసి మీకు చెప్పేది ఒకటే, ప్రతి పౌర్ణమికి రండి, మీరందరికీ చెప్పండి. ఇక్కడ ఎంతమంది వచ్చినా కూడా వసతి ఉంటుంది, సాధన ఉంటుంది, భోజనం ఉంటుంది. ఇది ఇలా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ప్రతిసారి కూడా చెప్పాడు, నువ్వు ఏది నేర్పినా నేరకపోయినా, వాడికి ఏమి వచ్చి నేర్కపోయినా ఒక్క ధ్యానాన్ని అందించు చాలు. దానికోసం ఎంతోమంది తప్పిస్తున్నారు. అందరూ ఎంతోమంది ఈరోజు మేము ఇక్కడ మనం వచ్చామంటే ఇది పూర్వజనం చూపుతాం. ఆషామాషి కాదు ఓంకారేశ్వర రావటం అంటే. ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి ఇక్కడ ఉన్నవాడు ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల పౌర్ణమి 3 రోజులు రండి, అందరికి చెప్పండి, అందరికి తీసుకొని రండి. నేను ప్రతి పౌర్ణమి కూడా 40 నుంచి 50 మంది తీసుకొని వస్తాను.
వస్తారు. ఎందుకంటే ఆ శక్తి ఉంది, రాగంలో ఉన్నారు, వచ్చేదానికి విధానం ఉంది. బండి పెట్టి కారు ఎక్కమంటే ఎక్కేస్తారు, ఇక్కడికి వచ్చాక వాళ్ళే చూస్తారు. అది ఈజీగా వస్తుంది. దీనికి చేయాల్సిందల్లా ఒకటే, మనం ప్రతి ఒక్కరికి చెప్పండి ఇక్కడ గిరి ప్రదక్షిణ ఉందంటే వస్తారు. గిరి ప్రదక్షిణ అనేది కాదు, అది వాస్తవం చెప్పాలంటే మనకి శ్వాసలు అందుతాయి, శక్తి అందుతుంది, రోగశక్తి పెరుగుద్ది. ఇటువంటి వ్యాధులున్నా కూడా ధ్యానం ద్వారా తగ్గిపోద్ది. ఇక్కడికి వస్తే వాళ్ళు 72 గంటల్లో మార్పు వస్తుంది. వాడు ఎన్ని లక్షలు పోసినా తగ్గని వ్యాధులు తగ్గుతాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు. అది మాత్రం షూరు. ఇవాళ మనం స్టార్ట్ చేయడానికి వచ్చాము. వాళ్ళు యాక్చువల్గా గిరి ప్రదర్శన అనేది మనం ఒక మాట కొత్త వాళ్ళు రావడం కోసం, పాత వాళ్ళు రావడం కోసం. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నా కూడా మనకి కొంత డౌట్ ఉంది. నడుము నొప్పులు తగ్గలేదు, మోకాళ్ళ నొప్పులు తగ్గలేదు, అవి తగ్గలేదు, అన్నీ పోతాయి. దోష నివారణకి ఏంటంటే ధ్యానం, అది ఓంకారేశ్వరులో స్టార్ట్ చేస్తే అన్నీ పోతాయి. అన్నీ ఏదైతే కావాలో వస్తుంది. నా వంతు నేను చేసిన పని ఏంటంటే 100 మందికి చెప్పండి. ఈరోజు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, వాటి ద్వారా అందరికీ చెప్పండి. అలాగే రేపటి నుంచి మేము స్టార్ట్ చేసి రేపు మనకి వచ్చే పౌర్ణమికి 500 నుంచి 1000 మంది వస్తున్నారు. అది షూర్. అది మన కళతో మనం చూస్తాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రండి. ఆ రోజు నేను కూడా వస్తాను, అందరు తీసుకుని వద్దాం, అందరు వస్తారు. నేను చక్కగా మనందరికీ తెలియబోతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గడి చెప్పండి కూడా సార్. ముఖ్యంగా ఓంకారం నిర్మాణంలో మన అధ్యక్షులు ఆర్లగడ్డ రవికుమార్ డయాస్మిట్కి రావాలని కోరుతున్నాం. అట్లాగే కల్వరాల నరసింహ గారు కూడా మన డయాస్మిట్కి రావాలని కోరుతున్నాం. ఎందుకంటే గురుగారు చెప్పగానే ఈ ఆశ్రమాన్ని ఎంతో శ్రమించి ఇక్కడ ఒకరు ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళు పల్లకిలో కూర్చున్నట్టు ఈ నిర్మాణం చేస్తున్నారు, వాళ్ళని మోస్తున్నట్టు. ఒక్క వ్యక్తి ధ్యానం చేయడానికి 4 మోయనికి రెడీ ఉన్నారు. అంటే అసలు పల్లకి తయారు చేసి పెట్టిన మన కోసం. వీళ్ళని కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. కూడా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు ట్రస్ట్ మెంబర్స్ దాదాపు 18 మెంబర్స్ కూడా వచ్చేది. ఈరోజు ఎంతో అద్భుతంగా ట్రస్ట్ మీటింగ్ జరుగుతుంది. ఎంతమంది వచ్చినా ఏదొచ్చినా మనం సమర్థవంతంగా ఎదుర్కొడికే రెడీ ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి మన చీరాల ఆదిశేషు చెప్పిండు, గిరి ప్రదర్శన అని చెప్పి అరుణాచలంలో జరుగుతుంది. అరుణాచలంలో ఏముందంటే, ఎవరున్నారు అరుణాచలంలో? రమణ మహర్షి ఆశ్రమం. ప్రపంచం అంతా అటు చూస్తుంది. రమణ మహర్షి ఏం చేసిండు? ఎన్నేళ్ళు చేసిండు? 40 ఏళ్ళు అట్లా కూర్చున్నాడు. 40 ఏళ్ళు కూర్చున్నాడు. రమణ మహర్షి గురించి చెప్తే, ఆ గుళ్ళో ఉమ్మలో కూర్చుంటే భక్తులు వచ్చి ఆ చీకట్లో ఆయన మూత్రం కూడా పోసారు. గుడి పక్కన కూర్చుంటే ఎవరో మూత్రం వచ్చి చీకట్లో పోయి ఆయన మీద పోసి, ఆయన చూసుకోలేదు. ఆయన అసలు ఆ స్థితిలో లేడు. కాబట్టి ఆయన ఋషి అయిండు కాబట్టి అరుణాచల్కి అంత ప్రాఖ్యాతి వచ్చింది. ఆ అవకాశం మనకు 10 సార్లు మనకి ఇచ్చిండు. ఆ అవకాశమే 10 సార్లు మనకి ఇచ్చిండు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. అట్లాగే చర్చల పిరమిడ్స్ అంటున్న బక్కా మోహన్ గారు కూడా డయాస్మిట్కి రావాలని కూర్చున్నాం. ఎందుకంటే పౌర్ణమికి ఆదిశేష్ చెప్పినట్టు, పౌర్ణమి అంటే టర్కం సైడ్ అన్న పౌర్ణమి దాని బుక్ చదవండి మీరు. పౌర్ణమి ఎనర్జీ 3 రోజులు ఉంటుందని చెప్తాడు. అదే ఎనర్జీని మనం 3 రోజులు ఎంజాయ్ చేద్దామని చెప్పి చీరాల ఆదిశేష్ ఈరోజు చెప్పిండు. నెక్స్ట్ పౌర్ణమికి 3 రోజులు ప్లాన్ చేద్దాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే 3 రోజులు ఆడుతున్నాం. అయితే 3 రోజులు ఏం చేయాలంటే, మీరు రోజు చేసుకోండి పని, 3 రోజులు రెస్ట్ తీసుకుని రండి. ఓకేనా? ఓకే.